మే 2న సాయంత్రం 3:25 ప్రధాని అమరావతి వస్తారని, ప్రధాని పర్యటనకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సందర్భంగా సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని మంత్రి తెలిపారు. మే 2న సాయంత్రం 3:25 ప్రధాని అమరావతి వస్తారని, ప్రధాని పర్యటనకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సందర్భంగా సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక వద్దకు చేరుకునే మార్గాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని మంత్రి తెలిపారు. వాటిలన్నింటినీ నోడల్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ 90% వర్క్ పూర్తి చేశారు. 90% వర్క్, మిగతా 10% కూడా వస్తాయి. వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతుంది. ఏదైనా 1 or 2 మిగిలితే రేపటికి పూర్తి అవుతుంది. ఏదైతే 2014-19లో రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటిగేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారం యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు. తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఏదైతే రోడ్లు 365 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, అంటే ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఆల్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు 1500 కిలోమీటర్లు. అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎనీ కేబుల్ అండర్ గ్రౌండ్ ఉండాలా, ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేయమని ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది. 41,000 కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం. ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాని యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు 5,000 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ విధంగా 2014-19లో ఈ వర్క్స్ హర్డిల్స్ ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ముఖ్యంగా 2014-19లో ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టులు క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు, వాళ్ళది క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇలా, వర్క్ కంటిన్యూ చేయాలా.
అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్కి వచ్చి యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది. దానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని తెచ్చారు, అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది. అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు, అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది, అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైనవి. అంతేకాకుండా 2014-19 తర్వాత 6 సంవత్సరాలు అయింది దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు. వాటి స్ట్రెంత్ ఏంది, అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా, ఇలాంటి ఏం చేయాలి దానికోసం ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం. వాళ్ళు ఒక 3 నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి. ఇటువంటి హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ కావటం దాదాపు 8 నెలలు అయింది. ఆయన వెంటనే టెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి ఎల్వన్ ఇచ్చేసాం. ఆ వర్క్స్ అన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం, అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. ఇది ఒకటి, దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. 2019లో ల్యాండ్ పుల్కి సహకరించి, అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడిన రైతు సోదరుల్ని ప్రతి విలేజ్కి ఒక 4-5 రమ్మన్నారు. నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక 2 అవర్స్ యాక్చువల్గా డిస్కస్ చేశారు. వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. 29 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నిన్న ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా, అంటే ఇల్లు తిరగలేరు, ఇంటింటికి పోలేరు, స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 150 మంది రైతులు నిన్న రావటం జరిగింది. వాళ్ళందరికీ చెప్పారు, ఇది నా పర్సనల్ ఇన్విటేషను, ప్రతి ఒక్కరు రావాలని యాక్చువల్గా నిన్ను ఇన్వైట్ చేశారు. ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతోనూ మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది. అదే హామీ, అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా, అంతా లీగల్గా తెలియాలి కదా, అంతా వచ్చుంటాం, అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. టోటల్ వర్క్స్ శంకుస్థాపన సార్ అంటే ఇప్పటికీ 43,000 కోట్లకి ఎల్వన్లు ఇచ్చేశారు. బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు. ఇవాళ రేపు కూడా టెండర్ బిల్స్ అయిపోయింది, అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా 43,000 కోట్లు. ఎందుకంటే 64,000 కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. సిఆర్డీఏ యొక్క అథారిటీ 64,000 కోట్లకి ఇచ్చింది. ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా 2వ తేదీ శంకుస్థాపన జరుగుతుంది.